హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో డోరా కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. డోరా కేక్ ఏంటి అని కొంతమందికి డౌట్ రావచ్చు, బట్ పిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కేక్ గురించి తెలిసే ఉంటుంది. జనరల్గా కార్టూన్స్ చూసే పిల్లలందరూ కూడా అడిగే ఫస్ట్ రెసిపీ అనమాట. నాకు తెలిసినంత వరకు చాలా సింపుల్గా, క్విక్గా, త్వరగా అయిపోయే బెస్ట్ రెసిపీ అండి ఇది. పిల్లలు ఏవైనా చిరుతిండ్లు అడిగినప్పుడు చాలా క్విక్గా 5 నిమిషాల్లో ఈ డోరా కేక్ని ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు. చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఫస్ట్ దీనికోసం ఒక బౌల్లో 1 కప్పు దాకా గోధుమ పిండి లేదా మైదా పిండి ఏదైనా వేసుకోవచ్చు. హెల్తీగా చేయాలనుకుంటే గోధుమ పిండి వేసుకోండి. తర్వాత 1/2 కప్పు పౌడర్ షుగర్ని వేసుకోవాలి. షుగర్ని పౌడర్లా గ్రైండ్ చేసుకుని వేసుకోండి. తర్వాత 1/2 కప్పు దాకా మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. మిల్క్ పౌడర్ లేకపోతే మిల్క్ పౌడర్కి బదులుగా కండెన్స్డ్ మిల్క్ కూడా మీరు వాడుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ లేదా వంట సోడా, మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలని కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఈ మొత్తం పిండికి కూడా కరెక్ట్గా నాకు 1 కప్పు పాలు పట్టాయండి. పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ తేనెను వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అంటే మనకి కేక్ బ్యాటర్ కన్నా కూడా కొంచెం పల్చగా దోశ బ్యాటర్లా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఒక చిన్న కప్ కానీ లేదంటే ఒక గరిటె కానీ తీసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్పు మెజరింగ్ కప్ తీసుకున్నాను అనమాట. సో దీంతోనే నేను అన్ని డోరా కేక్స్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ప్యాన్ కేక్స్ చేసేటప్పుడు ఒకే కప్పుతో ఒకే మెజరింగ్తో బ్యాటర్ తీసుకుంటే అన్ని కేక్స్ ఒకే సైజులో వస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ని కొంచెం హీట్ అవ్వనివ్వండి. లైట్గా హీట్ అయిన తర్వాత ఈ బ్యాటర్ని వేసుకుని ప్యాన్ కేక్స్ తయారు చేసుకోవాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తున్నాను కాబట్టి అసలు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. మీరు నాన్ స్టిక్ ప్యాన్స్ కాకుండా వేరే ప్యాన్స్ యూస్ చేస్తే లైట్గా ఆయిల్ని వేసి టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేయండి. ఫస్ట్ టైం వేస్తే సరిపోతుంది, ఎవ్రీ టైం వేయాల్సిన అవసరం లేదు. బ్యాటర్ వేసేటప్పుడు ప్యాన్కి సెంటర్లో వేయండి. మీరు స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు సెంటర్లో ఇలా వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి పల్చగానే ఉంటుంది కాబట్టి బ్యాటర్ ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా మొత్తం వేసేసిన తర్వాత మూత పెట్టేసి కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ ప్యాన్ కేక్స్ని బాగా చక్కగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మీరు మంట పెంచేసి ప్యాన్ కేక్స్ని కనుక కుక్ చేస్తే ప్యాన్ కేక్స్ అనేవి గట్టిగా వచ్చేస్తాయి. సో అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోండి. ఇలా ఒక 2 లేదా 3 నిమిషాలు అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుని మళ్ళీ తిరిగి మూత పెట్టి జస్ట్ ఒక అర నిమిషం పాటు అంటే 30 సెకండ్స్ పాటు ఉంచితే సరిపోతుంది. ఇలా 2 సైడ్స్ కూడా చక్కగా ఈవెన్గా వేగిన తర్వాత ఈ ప్యాన్ కేక్స్ని తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలాగే మీకు ఎన్ని ప్యాన్ కేక్స్ కావాలనుకుంటే అన్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి 6 ప్యాన్ కేక్స్ వచ్చాయండి. అంటే 3 డోరా కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎన్ని డోరా కేక్స్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి బ్యాటర్ని ముందే కలుపుకుని పెట్టుకోండి. సో ఈ విధంగా ప్యాన్ కేక్స్ అన్నీ కూడా తయారు చేసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం డోరా కేక్ లాగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ కేక్ తీసుకుని దానిపైన కొంచెం చాక్లెట్ స్ప్రెడ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి. దీనికోసం న్యూటెల్లా చాక్లెట్ స్ప్రెడ్ని యూజ్ చేయొచ్చు, లేదంటే మీ దగ్గర చాక్లెట్ సిరప్ ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు, లేదంటే ఇంట్లో చాక్లెట్స్ ఉంటూనే ఉంటాయి కదా, డైరీ మిల్క్ చాక్లెట్స్ లాంటివి. సో అలా సాఫ్ట్గా ఉండే చాక్లెట్ని డబుల్ బాయిల్ చేస్తే చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. దాన్ని కూడా మీరు మధ్యలో స్ప్రెడ్ చేసేసి పైన ఇంకొక ప్యాన్ కేక్ని పెట్టేసి పిల్లలకి సర్వ్ చేసేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఒకవేళ చాక్లెట్ సిరప్ లేకపోయినా సరే వీటిని ప్యాన్ కేక్స్లా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. సో చాలా సింపుల్ కదా, జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లోనే ఈ డోరా కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.